టమాటాలతో ఎండు రొయ్యల కర్రీ చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. ఈ చలికాలానికి మనకి ఏదో ఒకటి బాగా వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా! ఈ సీ ఫుడ్ కూడా చాలా మంచిది ఈ చలికాలానికి. ఎందుకంటే బాడీకి వేడిని కలిగిస్తుంది కాబట్టి, అందుకే నేను ఎండు రొయ్యల కర్రీ అయితే చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టమాటాలు బాగా ఎర్రగా ఉండే టమాటాలైతే తీసుకొనేసి, వాటిని సన్నగా కట్ చేసుకొని బాండిల్లోకి వేసేసుకొని, దాంతో పాటు కొన్ని తెల్లగడ్డలు కూడా వేసానండి. ఈ 2 బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. అంటే వాటర్ అనేది వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. దాంతో పాటు నేను ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేయాలి. ఆయిల్‌లో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. నేను ఫస్టే ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇది వాటర్ అంతా పోయేంత వరకు మనం ఆయిల్ యాడ్ చేసామంటే వాటర్ అంత తొందరగా పోదు కాబట్టి ఇలా చేశాను నేను. మీరు కావాలంటే ఫస్టే ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోండి కావాలనుకుంటే. ఇలా బాగా గట్టి పడిపోవాలి. ఆ తర్వాత మనము దోరగా వేయించిండే ఎండు రొయ్యల్ని మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలండి. దీంట్లో బాగా స్మాష్ అయిపోవాలన్నమాట. బాగా స్మాష్ అయిపోయాక ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసేద్దాము. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నానండి. బాగా కారంగా ఉండేటివి. అలాగే ఎర్రగడ్డలు కూడా తరుక్కున్నానన్నమాట. దాంతోపాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను. అది మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి. అంతేనండి. దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదు. స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను నేను ముందుగానే. అంటే పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసేటప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి. కర్రీ అయితే అయిపోయింది. రైస్‌లోకి, చపాతీలకి చాలా బాగుంటుందన్నమాట. బట్ స్పైసీ ఉండే పచ్చిమిరపకాయలే వాడండి. చాలా బాగుంటుంది కర్రీ. బాగుంది కదా! ఈ చలికాలానికి టేస్ట్ సూపర్‌గా ఉంటుందన్నమాట.